హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చాలా క్విక్‌గా అయిపోయే ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ చక్కెర, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి ముందు. తర్వాత మొత్తం 2 కప్పులు నీళ్ళైతే పడతాయండి. ముందు ఒక కప్పు నీళ్లు వేసి మంచిగా కలుపుకుందాము. ఇంకొక కప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకుందామండి. చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుందాము. పిండి మనకి దోస పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. విస్క్ పెట్టి కలుపుకున్నామనుకోండి ఉండలేమి లేకుండా చక్కగా మంచిగా కలుస్తుందనమాట పిండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఈలోగా ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 కోడిగుడ్లు తీసుకున్నామండి ఎగ్స్. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ కారం. ఈ రెండింటిని మంచిగా కలిపేసుకుందామండి ముందు. ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ధనియా పౌడర్, కొంచెం పసుపు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం తరిగిన కరివేపాకు, ఒక చిన్న సైజుది పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్నామండి. తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా టొమాటో ముక్కలండి. గింజలు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఒక 3 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. మనకి పిండి చక్కగా నానిపోయి ఉంటుందనమాట. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పెనం పెట్టుకుందామండి. ఒక గరిటె పిండి వేసుకొని దీన్ని కొంచెం పలచగా స్ప్రెడ్ చేసుకుందాము. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందామండి. రెండు పక్కల వేగిన తర్వాత తీసేసుకుందాము. దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని 1.5 గరిటె మనం ఎగ్ బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ! అది వేసుకుందాము. దీన్ని ఇలా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనొచ్చేసేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న గోధుమ దోసని పెట్టేసుకుందామండి. పెట్టి ఇలా మంచిగా దీన్ని ప్రెస్ చేసుకోవాలనమాట. ఒక్కటి తింటే చాలండి ఫుల్ అయిపోతుందనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. చాలా క్విక్ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అండి. రోజు ఒకే రకంగా ఇడ్లీ, దోస, పూరి, చపాతీ ఇలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా హెల్తీ రెసిపీ కూడాను. చాలా క్విక్‌గా కూడా అయిపోతుందండి. ఒక పక్క వేగింది కదా మనకి దీన్ని రెండో పక్కకి మార్చుకుందాం. 2 పక్కల చక్కగా వేయించి తీసుకుందామండి. చూసారు కదా రెడీ అయిపోయిందనమాట. ప్లేట్‌లోకి మార్చుకుందాం. అంతేనండి. ఇంకా దీనికి సాస్ కానీ, చట్నీ కానీ ఏమీ అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకుందాము. మీకు కట్ చేసుకోవద్దు అనుకుంటే అలానే కూడా తినేయొచ్చు రోల్‌లాగాను. నేను కట్ చేశానండి దీన్ని ఈరోజు 4 పీసులుగా. అంతేనండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా చక్కగా ఉడికిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బావుందండి.
తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.